చాలా గ్యాప్ వచ్చిన తర్వాత మీరు అన్నట్లుగా ఎర్రమల్లి తర్వాత ధవళ సత్యం గారు అన్న పేరు వినబడిన పరిస్థితుల్లో చైతన్య రథం అనౌన్స్ చేయడం, మీ పేరు మరొకసారి వెలుగులో రావడం, సినిమా మీద చాలా మీ పేరుతో రంగా గారి చరిత్ర కాబట్టి ఆ సినిమా ఒక్కసారి సినిమా రిలీజ్ ముందే బాగా హైప్ వచ్చింది. అంటే అదొకటి కాదు, చైతన్య రథానికి సినిమాకి ముందు నన్ను డైరెక్టర్గా పెట్టుకోవాలన్న కోరిక ఆయనకి ఎవరికి రంగా గారికి వచ్చింది. నాకు తెలియదు ఆ విషయం. నేనేమో ఆయన్ని ట్రై చేయలేదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. నేను విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే రోజుల్లో విజయవాడలో వీధుల మీద పాటలు పాడేవాడు. తర్వాత రంగా గారి గురించి విజయవాడలో చెప్పేవారు, వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో చెప్పేవారు, ఆయన ఎంత దుర్మార్గుడు, ఎంత కిరాతకుడు, ఎంత క్రూరంగా జనాన్ని చంపేస్తూ ఉంటాడు, అది ఏదో కథలు చెప్తూ ఉండేవారు. అది మామూలుగా ఉండేవాడు. సడన్గా ఆయన గురుగారు ఎవరు కబురు చేసి, ఈయన ఎవరో తెలుసా నీకు అన్నాడు. తెలియదండి, వంగవేడి మోహన్ రంగా పేరు విన్నావా అని అడిగాడు. అదేనండి, అక్కడే రౌడీ అంట పెద్దవాళ్ళు, అదే కత్తులు గిత్తులు పెట్టి పొడిచేస్తూ ఉంటారంటే చంపేస్తూ ఉంటారు, ఎదుర్కొంటున్నాడు అంటే చెప్పాను. చెప్తే రంగా గారు నవ్వుతున్నాడు, బాగా నవ్వుతున్నాడు. ఆ కత్తులు గిత్తులు కటారు చేసి ఈయనే రంగా అన్నాడు. నాకు షాక్ ఒకసారి. సరే ఏంటి గురుగారు ఏంటి సంగతులు అంటే, ఆయన సినిమా తీద్దాం అనుకుంటున్నారు, దాన్ని నీకు నేను డైరెక్టర్ పెట్టుకుందాం అనుకుంటున్నారు అన్నాడు. నేను అంటే కథ అనుకున్నారండి, కథ మా కథేనండి, మా కథే సినిమా తీద్దాం అనుకుంటున్నాం అంటే సినిమా తీసేంత కథ ఉందా అని అడిగాను. అందుకంటే ఎక్కువే ఉంది కదా, మీరు ఒకసారి విందరు కానీ నేను చెప్తాను అని చెప్పేసాను. అంటే అప్పుడు నన్ను వాళ్ళ రూమ్ తీసుకెళ్ళి అక్కడ కథ వినిపించాను. నన్ను కదిలించాను చాలా, అసలు చాలా బాగా మూవ్ అయ్యాను. ఆఫ్టర్ ఎర్రమల్లి సినిమా తర్వాత అంత బాగా మూవ్ అయిన సినిమా. కానీ అప్పట్లో ఆ టైటిల్కి స్టోరీకి అసలు లింక్ ఎక్కడ అవుతుందా అని చాలామంది అనుమానం వ్యక్తం చేశారండి. ఎందుకంటే చైతన్య రథం అనేది అప్పుడు రామారావు గారు రథం, ఇక్కడ స్టోరీ తీసుకుంటే రంగా గారు కథ. రంగా గారు అనే వ్యక్తి విజయవాడకే పరిమితం కాలేదు, చాలా జిల్లాలకి. సినిమాలో జరగకుండా 3 జరిగినాయి. ఒకటేంటంటే రంగా సినిమా ధవళ సత్యం డైరెక్ట్ చేయకూడదు. రంగా గారు తీసే సినిమాకి చైతన్య రథం పేరు ఉండకూడదు. ఒకవేళ పేరు ఉన్నా ఆ సినిమా సక్సెస్ కాదు. కానీ ఈ 3 జరిగిపోయింది. ఈ మూడు జరిగింది. సార్, రంగా గారికి మీరు బాగా దగ్గర చూశారు, ఆయనతో సినిమా తీశారండి. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇటీవల కాలంలో ఆయనకు సన్నిహితులతో స్టోరీ ఇంటర్వ్యూ కూడా చేశారు. ఒక సామాన్య వ్యక్తికి ఇంతమంది ఇన్ని జిల్లాలు చనిపోయిన తర్వాత కూడా ఫ్యాన్స్ ఎందుకుంటారండి? నేను సినిమా కొంతమంది రౌడీ అంటారు, కొంతమంది విలన్ అంటారు, కొంతమంది ఇప్పటికీ ఆరాధిస్తుంటారు, అది విగ్రహాలు కూడా ఉన్నాయి ఇప్పుడు. నేను యాక్చువల్లీ సినిమా ఒప్పుకోవటానికి ముందు నేను గురుగారితో అన్నాను, గురుగారు నేను కొన్ని అంటే మీరంటే రాజకీయాలు లేవు మీకు, నేనేమో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినామండి, ఈయనేమో కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకమైంది, అవును, కాబట్టి నేను పార్టీ పర్మిషన్ తీసుకోవాలండి అన్న. ఎందుకు తీసుకోవాలి పర్మిషన్? వాళ్ళే నిన్ను పోషిస్తున్నారా, లేకపోతే నేను ఏం చేస్తున్నారా అని? అలా కాదు, నేను పార్టీ నుంచి వచ్చేటప్పుడు నా కమ్యూనిస్ట్ పార్టీ కార్డు వాళ్ళకి అప్పచెప్పి నేను కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకంగా ఏ పని చేయనని చెప్పి వచ్చాను. మాట చెప్పాను, వాళ్ళకి మాట ఇచ్చి వచ్చాను. ఇక్కడ ఒక మాట వాళ్ళతో చెప్తాను, వ్యతిరేకం అని కాదు, ఇలా రంగా గారి సినిమా చేస్తున్నాను, మీరందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి చెప్పాలి. అంటే చెప్పాలా అన్న, అంటే ఇఫ్ ఈజ్ అ రియల్ కమ్యూనిస్ట్ ఈ హ్యాస్ టు డిసిప్లిన్ అండి, పార్టీలో డిసిప్లిన్ అది. మిగతా పార్టీలు లాంటి పార్టీ కాదు కదా కమ్యూనిస్ట్ పార్టీ అంటే సరే అయితే ఎప్పుడు చెప్తాను? ఎందుకంటే ఇవాళ ఈవినింగ్ వెళ్తాను నేను హైదరాబాద్, నేను మళ్ళీ రేపు ఈవినింగ్ బయలుదేరి ఎల్లుండి మార్నింగ్ ఇక్కడ ఉంటాను. హైదరాబాద్ వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి చెప్తా ఉంటుంటే అందరూ నో 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 ఎవరు అంగీకరించారు, సినిమా చేయటానికి వీల్లేదన్నారు. కొంతమంది అయితే అసలు చాలా కోప్పడిపోయారు. అంటే ఇది చెప్పడం కోసం వచ్చావా, లేకపోతే నువ్వు సినిమా ఆల్రెడీ తీసేస్తున్నాను కాబట్టి మీరు నన్ను ఫాలో అయిపోయి చెప్పడం కోసం వచ్చావా అని చెప్పి కొంతమంది ఇలాగా చాలా ఆవేశపడిపోయారు అందరూ. అప్పుడు గదిప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళారు, ఆయన అడిగాను ఏంటంటే సినిమా చెయ్యి అన్నాడు. ఆయన స్టేట్ సెక్రటరీ. ఆశ్చర్యపోయాను, అదే అందరూ ఇలా అన్నారండి. అందుకని నువ్వు మానేసినందుకు మాత్రం సినిమా ఆగిపోతుందిగా.
ఇంకొకరు ఒక అబద్ధం కూడా చేస్తాడు. అట్లీస్ట్ నువ్వు చేసావు ఒక మనిషి వారిని తక్కువ తడుతాడు, వాడు ఇంకా బాగా ఎక్కువ తడుతాడు. నువ్వు చేయి సినిమా చేయి అన్నాడు. అక్కడ ఎంకరేజ్మెంట్ వచ్చింది. తర్వాత తిన్న ఆదాల రంగారావు దొరికాడు. ఆదాల రంగారావు అడిగాడు. ఆదాల రంగారావు ఇమ్మీడియట్గా సినిమా చేయమను, చేయి తమ్ముడు, తప్పకుండా చేయి, అన్నీ చేయగలం మనం, ఏ రకమైన విప్లవం అయినా సరే మనం సృష్టించగలం అని ఒక గొప్ప పేరు వస్తుంది నీకు, నా మాట విని చేయద్దు. ఆ తర్వాత నేను రంగా గారిని కలిసాను మెడ్రాస్లో. కలిసినప్పుడు నేను చేస్తాను సార్ సినిమా, బట్ ఒక చిన్న కండిషన్, నేను విజయవాడ వస్తాను మీతో పాటు, మీతో పాటు నేను ఒక నెలల పాటు తిరుగుతాను, నేనేమేమి మిమ్మల్ని అడగను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, మీరు కారులో వెళ్ళిపోతుంటే నేను వెనకాల కూర్చొని ఉంటాను అంతే, నేను మిమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయను, నేను అబ్జర్వ్ చేయను, నేను ఐ వాంట్ టు డైజెస్ట్ యువర్ క్యారెక్టర్. అంటే మీకు ఎంత పేరు ఎందుకు వచ్చింది, ఎంతమంది జనం మీకు కూడా ఎందుకుంటున్నారు, మీ సొంత మనుషులాగా ఎందుకు కావాలించుకుంటున్నారు, ఎందుకు కాలో దాన్ని పెడుతున్నారు, నాకు తెలియాలి. నేను చెప్తాను, మీరు చెప్తే నాకు అర్థం కాదు, నేను చూడాలి, కళ్ళారు చూడాలి. అంటారమ్మా 1 వీక్ అయిన తర్వాత నేను వెళ్ళాను, ఆయనతో పాటు రోజు తిరుగుతూ ఉంటాడు. అది ఒక ప్రజానాయకుడు ప్రజల్లో తిరుగుతుంటే ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో అలాంటిది నేను ప్రతిరోజు చూశాను అక్కడ. ఓ ప్రజా సమస్యతోటి ప్రజలు వచ్చి నాయకుడికి విన్నవిస్తే ఆ నాయకుడు ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది ఆ రోజు చూశాను. ప్రతిరోజు ఒక పేజీలో ఆ రోజు చూసిన ఇన్సిడెంట్ అంతా రాసేసి ముగిందా అనుకున్నది ఒక పేజీ అలా 10 పేజీలు రాశాడు. సో అంత ఇన్స్పైరింగ్గా అది జరిగింది. ఈ లోపల దీన్ని డిస్టర్బ్ చేయాలని కొంతమంది బయలుదేరి, నేను పెద్ద పాపులర్ కాదు, అంటే మనిషిగా పాపులర్ కాదు, పేరు మీ పేరు ఉంది కదా. నేను రంగా గారి ముందు కొంచెం దూరంగా అలా కూర్చొని ఉన్నాను. రంగా గారు ఇక్కడ డాబా పైన కూర్చొని ఉన్నారు. కూర్చొని ఆయన వచ్చిన సమస్యలు చెప్తున్నారు. అన్న ధవళ సత్యం అనేవాడు నేను పచ్చిబూతులు తిట్టాడంటే అక్కడ వంటలో, అప్పుడు ఆ వంటని ఎలక్షన్ అప్పుడు వచ్చాడంటాడు, వాడు అసలు మనం సినిమా డైరెక్టర్ పెట్టద్దన్న అని చెప్తున్నాడు. ఎదురుకుంటే నువ్వు ధవళ సత్యాన్ని చూసేవేంటరా అన్నాడు. చూడలేదన్న. చూడకుండా అలా అది ఆయనే తిట్టు అది కంగారు పడిపోయాడు పాపం. ఇలాగా నన్ను ఆ సినిమా తీసేయాలని చాలామంది ప్రయత్నం చేశారు. బట్ రంగా గారు ఏంటంటే ఏమైనా సరే ఆయనే ఉండాలి, ఆయనే డైరెక్ట్ చేయాలి, ఒకవేళ ఆయన డైరెక్ట్ చేయకపోతే నీ సినిమా చేయాలి. సరికి ఒకసారి షాక్. అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, జక్కంపూడి రామ్మోహన్, మన అంబటి రాంబాబు మనవాడు, వీళ్ళందరూ ఉన్నారు సినిమాకి టీం. వీళ్ళంతా రంగా గారికి టీం అనమాట. ఇదంతా అంబటి సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా ఉండేవారు. అంత తగిన ఎంకరేజ్మెంట్లో చక్కగా ఉండేవారు. రంగా గారు వస్తూ ఉండేవారు, వెళ్తూ ఉండేవారు. ఒక్క రోజును కూడా మీరు ఏం చేస్తున్నారని కానీ, ఈ సీన్ ఏంటని కానీ, ఈ సీన్లో ఈ డైలాగ్ ఏంటని కానీ ఒక్కరోజు కూడా నన్ను అడగలేదు ఆయన. అందరూ అడిగారు, మీరు ఎందుకు అడగట్లేదు, ఏం చేస్తున్నావు ఏంటని మీరు ఎందుకు అడగలేదు అని. ఆయన నన్ను ఎంత నమ్మాడో నేను కూడా అంతే నమ్మాను. ఆయన నాకు వ్యతిరేకం విధానాలు, కానీ ఆయన నాకు చాలా స్నేహితుడు ఈ విషయంలో. ధవళ సత్యం గురించి మనకి అర్థం కాదు, ఆయన నాకు పూర్తిగా అర్థమయ్యాడు, అందుకే నేను ఆయన సినిమా ఇచ్చాను. అలా కాదండి ఆయన ఎవరో తెలుసా మీకు అన్నాడు. ఆయన ఎవరైతే నాకేంటి, నాకైతే ఏంటి ఆయన ఈ క్యాస్ట్ ఏంటనా, బహుశా బ్రాహ్మణ అయి ఉంటాడు అన్నాడు ఆయన. షాక్ ఒకసారి. అబ్బాబ్బా మీరు మరీ దారుణం అండి, నిజంగా అంటున్నారండి. ఎస్ అని నేను అనుకుంటున్నా అలానే. అప్పుడు ఉండవల్లి అనుకున్నారు గొప్పవాళ్ళని మీరు, ఆయన బ్రాహ్మణ కాదు పాడు కాదు, మేము మళ్ళీ మాకు క్రెడిట్ ఏంటి, మాకు ఆయన మీవాడండి బాబు అన్నాడు. అప్పుడు ఆయన షాక్, ఆయన రంగా గారు. అరే అదే నిజమా, నేను అలా అనుకోలేదే అన్నాడు. ఆయన అదే తను ఎవరైతే ఏముందిలేండి కానీ ఆ క్యారెక్టర్ని హీరోగా ఎంచుకోవడం అనేది మీరు రంగా గారు అనుమతిని తీసుకున్నారండి. రాధా గారు మటర్ సినిమా తీసేటప్పుడు మటర్ షూటింగ్ చేసేటప్పుడు చూసి చెప్పాడు. అప్పటికి 4 రోజులు అయింది.
మర్డర్, జస్ట్ మర్డర్. ఇలా పొడిచేస్తే చచ్చిపోతాడు మనిషి. అప్పటికి 4 రోజులు అయింది, ఇంకా కావలేదు. అందరికీ నా మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ మంచి అవకాశం దొరికింది. ఏంటన్నా మరీ చోద్యం చేస్తున్నాడు, మరీ ఓవర్ యాక్షన్. ఒక మర్డర్ సీన్ తీయటానికి 4 రోజులు అన్న, రియల్ మర్డర్ తీయటానికి ఒక 5 నిమిషాలు చాలు అనుకోరా, కానీ సినిమా మర్డర్ కదా, తీయాలి కదా అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఈ లోపల గురుగారు కంప్లైంట్ కూడా వెళ్ళాడు. ఒక మర్డర్ సీన్ పట్టుకుని 5 రోజుల నుంచి తోగుతున్నాడండి ఆయన అని చెప్పేసి. వాడు వినడండి, ఎవరి మాట విండు. నేను చెప్పినా కూడా ఆడ విండు. వాడు కాదు కూడా మనకు గట్టిగా పెట్టింది, మీరు చేసుకోండి అని చెప్పి లేచి వచ్చేస్తాడు అక్కడి నుంచి. వచ్చిన ప్రాబ్లం అది మీకు తెలియదు, వాడి గురించి పెట్టా. ఆ మాట వినండి, వాడు అద్భుతమైన సినిమా తీయడం ఖాయం, మీకు దాంట్లో అనుమానం లేదు. నేను చెప్తున్నాను, నాది గ్యారంటీ. వాడు ఎర్రమల్లెల తర్వాత మళ్ళీ ఇలాగ అంత టైం, రాత్రి లేదు పగలు లేదు. మీరే చెప్పారు కదా నాకు, ప్రతిరోజు రాత్రి షూటింగే అని మీరే చెప్పారు కదా. మరి అంతకు బాగా చేస్తానండి, తీరండి సినిమా చేయనండి, తరచుద్దాం అని చెప్పేసాను. సార్ మీరు రాధా గారు మర్డర్ తీయడానికి 4 రోజులు తీసుకున్నారు, 6 రోజులు. కానీ రియల్గా రంగవీటి రాధా గారు మర్డర్ జరుగుతున్నాడు ఆ సమయంలో మీరు ఉన్నారనేది వాస్తవా? అంటే నేను వాళ్ళ యాక్చువల్లీ అంతకుముందు ఆయన నిరాహారదీక్షలో కూర్చున్న తర్వాత నేను శబరిమల వెళ్ళాను. శబరిమల మాల వేసుకుని వెళ్ళి ఆయన కలిశాను. ఆయన ఏమన్నారంటే, శబరిమల వెళ్ళొచ్చేసి నేను అన్నాను, వద్దండి అన్న, మీరు విరమించేయండి, ఇది నిరాహారదీక్ష వాళ్ళకి వద్దు, మనకు పడదండి ఇది, నా మాట వినండి, ఇది మనకు వద్దంటే వేరే దారిలేదు. సత్యం గారు నేను బాగా ఆలోచించాను, మన క్యాడర్ని మనం కాపాడుకోవాలనుకుంటే ఇది తప్పితే వేరే దారి లేదండి అని. ఎవరన్నారు? రంగా గారు. అంటే అలా కాదు, ఇప్పుడు నిరాహారదీక్షని విరమించేశారు, మీ సేఫ్టీకి మీరు వెళ్ళిపోయారు, క్యాడర్ వెళ్ళిపోయారు అనుకోండి, ఇది తప్పేంటి అని. అదే చేద్దాంలేండి, కానీ ఇప్పుడు ఏంటంటే రియాక్షన్ విపరీతంగా క్రౌడ్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇటువంటి అటెంప్ట్స్ ఏం చేయరు అలా. తర్వాత ఏం చెప్పాడు అని, మీరు 26వ తారీఖు వచ్చేస్తున్నారు కదా ఇక్కడికి, 26 ఈవినింగ్ ఒక ఫంక్షన్ పెట్టి ఆ ఫంక్షన్లో విరమించేద్దాం అని చెప్పిస్తారండి. కరెక్ట్గా 26 ఎర్లీ మార్నింగ్ ఆయన చంపేశారు. అంటే రంగా గారు మర్డర్కి చెప్తున్నారు మీరు, నేను అంటుంది అడిగింది క్వశ్చన్ రంగవీటి రాధా గారు మర్డర్. రాధా గారు మర్డర్ అప్పుడు ఉన్నాను నేను, అదే అడుగుతున్నాను. ఎలా అంటే అరండల్పేట పార్టీ ఆఫీస్లో ఉన్నాను అప్పుడు. ఆ రోజు అక్కడికి ఆ పార్టీ ఆఫీస్లోకి ఒక అతను రక్తం ఇలా కారిపోతున్న కత్తి పట్టుకుని పరిగెట్టుకుంటూ వస్తున్నాడు, పిచ్చుక్కినట్టు వస్తున్నాడు అనమాట. ఇది చూసి నేను కంగారు పడి మళ్ళీ ఇటువైపు పరిగెట్టు. ఆ షాప్ దగ్గర ఈ షాప్ ఓపెన్కి వచ్చాడు ఆయన రాధగా, అది ఓపెన్ చేశాడు అనమాట. అక్కడ చంపేశారు ఆయన. అక్కడ నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ చూస్తే యాక్షన్ మర్డర్ చూశాను నేను. అసలు ఆయన ఇంకా గజగజ కొట్టుకుంటున్నాడు అనమాట, ఇంకా బతుకున్నాడు అప్పటికి, ఆయన ఇంకా చచ్చిపోలేదు. అసలు బ్రూటల్ మర్డర్, మామూలు కాదు. అంటే ఆ మర్డర్ మీరు లైవ్లో చూశారు కాబట్టి ఆ సీన్ బాగా పండించారా? అంటే యాక్చువల్లీ నేను ఆ సీన్ అంత బాగా రావడం కారణం 2 కారణాలు. ఒకటే, నేను చూడటం అనేది యాదృచ్ఛికంగా జరిగింది. అంటే అప్పటికి రాధా ఎవరు కూడా నాకు తెలియదు. నేను తీద్దాం అనుకున్న తర్వాత నేను లాట్ ఆఫ్ వర్క్ దాని మీద చేశాను. అంటే పోస్ట్ మార్టం రిపోర్టు, ఫోటోగ్రాఫ్స్, ఆ రోజు ఆ రోజు వచ్చిన న్యూస్ పేపర్లో ఉన్న ఫొటోస్. తర్వాత చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న ఆ మర్డర్లో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు, అలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు, కొంతమంది రాధాగారి శిష్యులు, కొంతమంది రాధాగారి వ్యతిరేకులు, అంటే సిరీస్ రాజు గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరినీ కలిసి దాన్ని క్రోడీకరించి ఒక సీన్ రాశారు. అది రాధాగారి మాట. అది కేవలం ఆ మర్డర్ ఒకటే కాదు, దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. దాని వెనక కాన్స్పరెన్సీ బాగా మీరు ఎస్టాబ్లిష్ చేసినట్లు. అండ్ రంగా గారు రాధా గారు షాపుకు రావడం, ఓపెన్ చేయడం, షట్టర్ క్లోజ్ చేయడం, యాస్టీస్గా అది అదే జరిగినట్టే చేశాను. దాంట్లో ఒక్కటి కూడా ఎందుకు నేను ఒక్కటి కూడా ఎక్స్ట్రాగా తీయలేదంటే, రేపు సెన్సార్లో వాడు అది అబ్జెక్ట్ చేసి కరెక్ట్గా నేను ఏమి ఎక్స్పెక్ట్ చేశాను అదే జరిగింది. అది సెన్సార్ ఉన్నది ఫస్ట్.
నెక్స్ట్ సెన్సార్లో రివైజింగ్ కమిటీలో ఆ రాధా మటర్ మొత్తం తీసేయమన్నారు. సినిమాకి అదే కదా మెయిన్ అండి. మొత్తం తీసేయమన్నారు. మొత్తం మటర్ సీన్ తీసేయమన్నారు. రంగా గారు నేను ఇద్దరు ఉన్నాం, మాట్లాడతాను సెన్సార్తో. కోపం వచ్చేసి ఆయన కోపం వచ్చేస్తుంది, నాకు అర్థమవుతుంది. బుస అలా బుసలో కోపం వస్తుంది ఆయనకి. అంటే అలా కాదండి, మీరు ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నారు అని అడిగారు. అలా కాదండి, ఇలాంటి మటర్ ఎక్కడ జరగదండి. జరగదు కాదు, జరిగింది కాబట్టి తీశాను నేను, లేకపోతే జరిగి ఉంటే నేనేం తీస్తాను. ఇలాంటి మటర్ ఎక్కడ జరగదు, కానీ జరిగింది నేను రికార్డ్ చేశాను. జరిగిందని మీరు ఎలా చెప్పగలరు అంటే నేను చూశాను ఒకటి, ఆ మటర్ దగ్గర ఆ ఇన్సిడెంట్ నేను చూశాను. నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్టు, పేపర్ రిపోర్టు నేను అన్నీ కలెక్ట్ చేసి ఎక్కడి నుంచి ఎలా జరిగింది, ఎక్కడెవరు ఎలా ప్లాన్ చేశారు, ఎవరెవరు నిద్రపోకుండా తెల్లవారులు దీని ప్లానింగ్లో ఉన్నారు, మొత్తం ఇదంతా నేను తెలుసుకున్న తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశాను. 6 రోజులు పట్టింది ఈ చిన్న సీన్ తీయటానికి. దానికి కారణం ఏంటంటే మీరు యూ కెన్ గో టు ఎనీ కోర్ట్ ఆఫ్ లా, ఇది వాస్తవానికి విరుద్ధంగా సినిమా తీశాడు మీరు ప్రూవ్ చేయగలిగితే మీ సినిమా ఆగిపోతుంది అని అంత ఛాలెంజింగ్గా సినిమా చేయాల్సి వచ్చింది. దాన్ని అది విషయం, అది మెయిన్గా ఇప్పుడు అంటే వాస్తవ సంఘటన. ఇప్పుడు వ్యాసు క్యారెక్టర్ వచ్చింది సినిమాలో. జస్ట్ ఆ వ్యాస్ క్యారెక్టర్ అనే క్యారెక్టర్ జీప్ అలా దిగుతాడంతే. దిగిన వెంటనే మొత్తం ఆడిటోరియం వ్యాస్ అని అరిచారు. వాడు అవినాష్ అని అంటాడు ఆయన. అనగానే మొత్తం జనం అంతా కాదు వ్యాస్ అని అరిచారు ఒకసారి. అంటే క్యారెక్టర్ ఐడెంటిఫికేషన్ ఆ సినిమాలో అంత గొప్పగా జరిగింది. దాంట్లో రంగా గారి పాలసీ ఏంటి, రంగా గారు ఏం చేస్తూ ఉంటాడు విజయవాడలో, ఎందుకంత జనం ఫాలోయింగ్లో ఉన్నారు. నీ తెల్లో రాడ్డంతా వెళ్తూ ఉంటుంటే దారిని పోయి ఆకతాయిగాడు వచ్చేసి కొంగు పట్టుకుని వెనక్కి లాగితే వాడిని పట్టుకుని వాడి చెంప మీద చెడాపడ వాయించి అక్కడికక్కడే వాడిని తంతే వాడు కాలో ఎరిగి అన్నా నన్ను ఆపు అని చెప్పి వాడు అరిస్తే బుద్ధి ఎప్పుడు వస్తుందంటారా అంటే ఇవాళ మనం దిశ గురించి నిర్భయ గురించి చెప్తున్నది రంగా గారు ప్రాక్టికల్గా ఆ రోజుల్లో ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఫ్లాష్ లాగా ఇన్సిడెంట్కి వెళ్ళిపోయాడు అండి. ఒక్క నిమిషం కూడా లేట్ ఉండేది కాదు. అలాంటి చోట జరిగింది అన్నానంటే చాలు, ఇప్పుడు వస్తానండి సత్య గారు అని వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత ఆయన బాగా అబ్జర్వ్ చేసి మీ సినిమా తీశారు కాబట్టి జనం ఈ రోజుకి ఆ రోజు తీసిన సినిమాకి గురించి ఈ రోజు మీరు కూడా మీరు చైతన్య గురించి అడుగుతున్నారు. జనం మీరు సెకండ్ పార్ట్ ఎప్పుడు తీస్తారని అడుగుతున్నారు. సార్ ఆ సినిమాని ఏలూరు రోడ్లో మీరు షూట్ చేస్తున్నప్పుడు జనాన్ని కంట్రోల్ చేయడం చాలా ఇబ్బంది అనేది అప్పుడు పేపర్లో వార్త వచ్చింది. అంటే ఆ రోజుని విపరీతంగా జనం వచ్చారు. తర్వాత అట్ ది సేమ్ టైం మా షూటింగ్ కోసం 10,000 మంది జనం తీసుకొచ్చారు. 10,000 మంది జనం, వాళ్ళ చేతుల్లో ఫ్లాగ్లు ఉన్నాయి. అది ఊరేగుతూ వస్తూ ఉంటారు. భానుచందరు జీప్ మీద ఉంటాడు, మిగతా వాళ్ళంతా ఊరేగుతూ వస్తారు. జనం విపరీతంగా క్రౌడ్ వచ్చేసి మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇంకా మన షూటింగ్ జరగడం అనేది జరిగే పని కాదు, అసంభవం అని చెప్పేసి అనుకున్నాను. రంగా గారు వచ్చి ఏడు సచిన్ గారు షూటింగ్ కానివ్వండి అంటున్నారు. కానివ్వండి అంటే కష్టం అండి, చాలా కష్టం అండి. వాళ్ళు ఎదురుకుండా ఉన్న వాళ్ళు క్లియర్ అయిపోతే తప్పితే షూటింగ్ చేయలేవండి. మీరు 6 కెమెరాలతో షూటింగ్, 6 కెమెరాలు, అక్కడ ఒక కెమెరా, ఇక్కడ కెమెరా, ఇక్కడ కెమెరా, ఇక్కడ కెమెరా, ఇక్కడ కెమెరా, 6 కెమెరాలు రెడీగా ఉన్నాయి. బట్ ఈ జనం పక్కకి వెళ్ళాలి. అంటే రంగా గారు కాసేపు ఆలోచించి మీరు రెడీ చేసుకోండి, నేను రెడీ చేస్తాను. నాకు ఆయన మీద నమ్మకం, ఆయన రెడీ చేయగలడు, చేస్తాడు అని నమ్మకం. గబగబా మొత్తం అందరినీ కెమెరా పొజిషన్స్కి వెళ్ళిపోమన్నాను. అందరూ పరిగెట్టుకుంటూ కెమెరా పొజిషన్స్కి వెళ్ళారు. 6 కెమెరాలు రెడీగా ఉన్నాయి. రంగా గారు నేను రెడీ అండి అన్న మైక్లో అనగానే ఇది గబగబా బస్సు ఎక్కాను. అక్కడ బస్సు ఉంది, మరి కెమెరా ముందు మా బస్సు ఉంది.
గవో బెస్ట్ పైకి ఎక్కారు. పైకి ఎక్కాలి జనం అందరూ ఓ రంగా గారిని చూడండి అరుపులు అనమాట. అరుపు ఉన్నటువంటి ఇలా అని ఇలా అన్నాడు. ఈ చేతితో పాటు జనం కూడా అలా పక్కకి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోగానే రండి అని చెప్పేసి అనగానే వాళ్ళు వచ్చారు, షాట్ తీశారు. అది రంగా గారికి జనంలో ఉన్న ఒపీనియన్కి నిదర్శనం అనమాట.